పురుషోత్తం రెడ్డి గారు, ఇప్పుడే ఒక బ్రేకింగ్ చూస్తున్నాను సార్. ఇది పక్కనే ఉన్న మన ఇప్పటి వరకు ఆ కురుపాం బాలికల పరిస్థితి చూసాం కదా. ఇందులో ఏముందంటే కురుపాం ఏకలవ్య రెసిడెన్షియల్ స్కూలుకు పాకిన కామెన్లు. పక్కనే ఉన్న గురుకులంలో జాండీస్ రావడంతో సిబ్బంది అప్రమత్తం. మొత్తం 360 మందికి టెస్టులు చేయగా 30 మందికి కామెర్లు. సేమ్ ఈ కురుపాం పక్కనే. కేజీహెచ్లో 2, కురుపాంలో 4 చికిత్స. ఇది సార్ పరిస్థితి. అంటే ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే, మొన్నటి నుంచి మనం అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల్ని తీసుకొచ్చి ఎక్కడో విశాఖలో ఉన్నటువంటి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి విశాఖ కేజీహెచ్లో అడ్మిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయం క్లియర్గా చెప్తున్నారు. ఇదే పార్వతీపురంలో మెడికల్ కాలేజీ నిర్మాణం మీరు పూర్తి చేసి ఉంటే ఈ దుస్థితి, ఈ దౌర్భాగ్యం వచ్చేది కాదు కదా అని. ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చా ఈ రాష్ట్ర ప్రజలు? ఈశ్వర్ గారు, అందరికి నమస్కారం. నమస్తే సార్. బేసిక్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధానాన్ని తీసుకున్నా, అది గ్రామ సచివాలయం తీసుకున్నా, పరిపాలన వికేంద్రీకరణ తీసుకున్నా, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ తీసుకున్నా, సమగ్రాభివృద్ధి ప్రతి గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్నటువంటి పేదవాడికి, సాధారణ ప్రజలకు సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యంగా ఆయన టేకప్ చేశాడు. మీరు ఏ పాలసీ అన్నా తీసుకోండి, అది గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ సేవలు అందాలి. మీకు అరిస్టాటిల్ ఒక మాట అంటాడు, రాజకీయం, పార్టీ, ప్రభుత్వం అంటే ఏంటంటే ఉయ్యాల నుంచి కాటి వరకు వారి బాగోగులు చూడడమే ప్రభుత్వ బాధ్యత అంటాడు. అంటే పిల్ల పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఇది ప్రభుత్వ రెస్పాన్సిబిలిటీ. ఆ స్ఫూర్తి కలిగిన నాయకుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు గ్రామ సచివాలయ వ్యవస్థ రాకముందు ఏంటి పరిస్థితి? మా రాజధాని ఏదంటే హైదరాబాదో, ఢిల్లీయో, అమరావతిలో, చెన్నైయో. కానీ ఈరోజు మా రాజధాని ఏదంటే మా ఇంటి పక్కన. అంటే రాజధానితో ముడిపడిన సేవలన్నీ నేనే అందుకుంటా ప్రతి గ్రామంలో. అవును, జగన్మోహన్ రెడ్డి గారు ఏది తీసుకున్నా అదే చేశాడు. ఉదాహరణ ఇప్పుడు మెడికల్ కాలేజ్ ఇష్యూ తీసుకుంటాం. ఎందుకు మెడికల్ కాలేజీలు జిల్లా కోటి చేశారు? అదొక ఫ్యాషన్ కాదు, ఒక రియాలిటీ. జిల్లాలు పెంచడం కూడా ఒక రియాలిటీ. జిల్లాలు కూడా ఎవరు సాహసం చేశారు? ఏ జిల్లా పెంచితే ఏమొస్తుందో అని భయపడిపోయి ఏ రాజకీయ పార్టీ నాయకుడు స్పందించకపోతే జగన్ గారు సాహసం చేసి 26 జిల్లాలు ఎందుకు చేసినట్టు జిల్లా పరిపాలన అందరికి దగ్గరగా ఉండాలని. ఆ క్రమంలో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక మెడికల్ కాలేజ్ ఉంటే, ఈరోజు ఉత్తరాంధ్రకి, రాయలసీమకి ఒక స్వభావం ఉంది. ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబడిన ప్రాంతాలు. ఈరోజు ఈశ్వర్ గారు ఎందుకు జిల్లా హెడ్ క్వార్టర్ ని ఒక హాస్పిటల్, ఒక టెరిటోరియల్ హాస్పిటల్, మెడికల్ కాలేజీ తీసుకొచ్చారంటే జగన్ గారు, ఇప్పుడు నేను తిరుపతిలో ఉంటాను. కరోనా వచ్చినప్పుడు రాయలసీమలోని అన్ని జిల్లా వాళ్ళు తిరుపతికి వచ్చి పడ్డారు. వేల మంది. బెడ్లు దొరకకుండా మరణాలు సంఘటన నాకు తెలుసు. ఎందుకంటే ఎవరు వచ్చినా మమ్మల్ని అడిగేది ఒక బెడ్ తీసేయండి, ఒక ఆక్సిజన్ బెడ్ తీసేయండి అని. అదే జగన్ గారు ఆలోచించినట్టుగా గత ప్రభుత్వాలు ఆలోచించుండి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, ఇప్పుడు తిరుపతిలో ఎస్వి మెడికల్ కాలేజీ, సిమ్స్, పద్మావతి మెడికల్ అనుకూలంగా దాదాపు 1000 బెడెడ్ రూయా హాస్పిటల్ ఉంది. అలాంటిది ప్రతి జిల్లాలో వచ్చి ఉంటే కరోనా పేషెంట్లు తిరుపతికి రావాల్సిన అవసరం ఉండేది కాదు. వాళ్ళు కొత్తపేటలో జిల్లా హెడ్ క్వార్టర్లో ఉండేవాళ్ళు. దాని దగ్గరగా చూస్తే ఈరోజు కురుపంలో జరిగినటువంటి ఘటన తీసుకున్నప్పుడు ఆ పిల్లలని ఏమది సూపర్ స్పెషాలిటీ సమస్య కాదు. అది ఇప్పుడు వాళ్ళ అడ్మిట్ చేసింది సూపర్ స్పెషాలిటీ సమస్య కాదు, ఒక సాధారణమైన సమస్య వచ్చింది. కేజీహెచ్ వచ్చేంత వరకు సాధారణ ప్రాథమిక వైద్యాన్ని అందించడానికి ఉత్తరాంధ్రలో ఇంకో హాస్పిటల్ లేదు. ఇన్నేళ్ల స్వతంత్ర భారతదేశంలో దాన్ని బ్రేక్ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు పార్వతీపురం, నర్సీపట్నం మెడికల్ కాలేజీలు పెట్టారు. బహుశా ఆ మెడికల్ కాలేజీలు పూర్తి అయ్యి ఉంటే ఈరోజు కేజీహెచ్ విశాఖపట్నానికి వాళ్ళు వచ్చి ఉండేవాళ్ళు కాదు. 2, ఇది సాధారణ హాస్పిటల్ సమస్య. కానీ అసాధారణమైన సమస్యలు వస్తే, ఒక గుండె నొప్పి వస్తే ఒక గోల్డెన్ పీరియడ్ ఉంటుంది. మీకు కూడా తెలుసు, ఒక గుండె నొప్పి కానీ తీవ్రమైన సమస్యలు. ఆ గోల్డెన్ పీరియడ్ అంటే 1 hour లోనో 2 గంటలోనో సమస్య వచ్చినప్పుడు హాస్పిటల్లో జరిగితే వాళ్ళు బతుకుతారు. కరెక్ట్. కానీ ఈరోజు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ ఉంటే ఆ గోల్డెన్ పీరియడ్ అందుకుంటారు, ప్రాణాలు నిలబడతాయి. కాబట్టి ఆ గోల్డెన్ పీరియడ్ అందుకునే ప్రయత్నం రోజు జగన్ గారు చేశారు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రయత్నం చేసినా ప్రభుత్వ సేవ అన్నది డైరెక్ట్ గా కింద ప్రతి గ్రామ ప్రజలకు అందాలి అనే కాన్సెప్ట్ తో వాళ్ళు సాహసం చేశారు. 17 మెడికల్ కాలేజీలు పర్మిషన్ తీసుకొచ్చారు. కానీ ఇంత చర్చ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తాం అంటే 2 ప్రశ్నలు ఇక్కడ ముందుకు వస్తున్నాయి ఈశ్వర్ గారు. 1, డబ్బులు లేవు. 2, సుధాకర్ విషయం తీసుకొస్తున్నారు. దోవ పొడుకు నేను రెండింటికి మాట్లాడదలుచుకున్నాను. ఇప్పుడు డాక్టర్ సుధాకర్ విషయం నిజానికి మీకు సానుభూతి ఉంటే, నిజాయితీ ఉంటే, మీరు సిబిఐ విచారణ పూర్తయింది. బహుశా 2023కే రిపోర్ట్ వచ్చేసింది. ఇది 16 నెలలైంది. తీసుకొచ్చి నిజాలు చెప్పండి, శిక్షించండి. అవేమి లేకుండా మీరు మౌనంగా ఎందుకున్నారంటే దాంట్లో ఏమి లేదని నాకు అర్థం. ఇది మొదటి అంశం.
డబ్బుల విషయం ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించాలి ఈశ్వర్ గారు. Yes. ఏమంటున్నారు? 8,000 కోట్ల రూపాయల దాకా మెడికల్ కాలేజీలు పెండింగ్ లో ఉన్న కంప్లీట్ చేయడానికి అవసరం అవుతుంది. ప్రతి ఏడాది 1,500 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది నిర్వహణ అని ప్రభుత్వం అంటుంది. కాసేపు నిజం అనుకుందాం. ఈశ్వర్ గారు, నేను సూటిగా అడిగే ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ప్రైవేటీకరణ మీరు చేస్తున్నారు, అంటే నష్టమే కదా మీ లెక్క ప్రకారం. ప్రతి సంవత్సరం 1,500 కోట్లు, ఇప్పుడు ఒక 8,000 కోట్లు కావాలి, డబ్బులు మీ దగ్గర లేవు. ప్రైవేట్ వాడు వచ్చి సేవ కోసం వస్తాడా? కరెక్ట్. ఈ నష్టాన్ని భరించడం కోసం వస్తాడా? ఈ 1,500 కోట్ల రూపాయలు భరించి పేదలకు సేవ చేయడం కోసం హాస్పిటల్ పెడతాడా? అంత నిజాయితీ వాడే హాస్పిటల్ పెడతాడు కదా, నీ దగ్గరికి ఎందుకు వచ్చినాడు? అంటే మీరు చెప్తున్న డబ్బుల పరిమితికి జరుగుతున్న పరిణామానికి ఏ సంబంధం లేదు. కరెక్ట్. అంటే ప్రైవేట్ వాడు ఎప్పుడైనా కూడా లాభాలకే ఉంటాడు కదా, అంటే లాభాలు లాభం చూసుకోకుండా ఎవరు చేస్తారు సార్? వ్యాపారం అంటేనే లాభంతో ముడిపడిందే కదా, నష్టాలతో ఎవరు చేయరు. ప్రైవేట్ వాడు లాభాలకు వస్తేనే వస్తాడు, మరి లాభాలకు వస్తున్నప్పుడు మీరు నష్టం అని ఎట్లా అంటారు అంటున్నాను. ప్రైవేట్ వాడు వస్తున్నాడంటే దీంట్లో ఏదో సంపాదించాలని. అవును. సంపాదించే అవకాశం దీంట్లో ఉంటే మరి ఖర్చు ఎట్ట అవుతుందని అంటున్నాను. కరెక్ట్. మరి ప్రభుత్వం ఆర్థిక సమస్యను చెప్పడానికి రియాలిటీకి ఏ సంబంధం లేదు. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తీసుకొచ్చారో ప్రతి సందర్భంలో ఈశ్వర్ గారు ఘటన జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తున్నాడు. ఈ రోజు ములకల చెరువులో మద్యం విషయం వచ్చింది, ఇప్పుడు జగన్ గారు గుర్తొస్తున్నాడుగా. బెల్ట్ షాపులు లేకుండా ప్రభుత్వమే షాపులు పెట్టంతే ఈ గొడవ ఉండేది కాదు కదా. కరెక్ట్. ఇప్పుడు పార్వతీపురంలో మెడికల్ కాలేజ్ ఉంటే వాళ్ళు విశాఖపట్నం రావాల్సి ఉండేది కాదు కదా. ఈ మౌలికమైన ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తే దానికి సమాధానం చెప్పలేక, చెప్పే నిజాయితీ లేక ఏకంగా సుధాకర్ అని అదని ముందుకు తీసుకొస్తున్నారు. కానీ ఎందుకు తీసుకొస్తున్నారంటే ఈశ్వర్ గారు, ఎక్కడ చూసినా ఇదే చర్చ. జగన్ గారు ఎవరో చేసింది కరెక్ట్, ఒక దూరదృష్టితో చేసినాడు. కానీ ప్రతి క్షణం జగన్ గారు గుర్తు అదే కదా. జగన్ గారు చెప్తుంది కూడా, మనం ఎంతకాలం బతుకున్నాం కాదు, మన తర్వాత మనం ఎంతకాలం గుర్తు పెట్టుకుంటారనేది ఇంపార్టెంట్ అంటాడు ఆయన. ఇప్పుడు అదే జరుగుతుంది. జగన్ గారి పరిపాలన ఆ రోజు కానీ ఈ రోజు గుర్తొస్తా ఉంది. కరెక్ట్. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో చరిత్రలు నిలబడుతుంది. ప్రభుత్వం ఆలోచించకపోతే మూల్యాన్ని చెల్లించు.